శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, సంతానం, విదేశీ ప్రయాణం, వ్యవసాయం, వ్యాపారం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, రావలసిన డబ్బులు రాకపోవడం, ఇళ్ల స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎటువంటి సమస్యలకైనా 3 రోజుల్లోనే పరిష్కారం చూపబడను. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ లక్ష్మణరాజు. సెల్ నెంబర్ 9642776117. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ధనుసు రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. శని వక్రత్యాగంతో వీరి జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి. వీరి దశ తిరగబోతుంది. నవంబర్ 2023 నుండి 2025 వరకు ఇక వీరికి తిరిగే ఉండదు. అనుకున్న ప్రతి పని పూర్తవుతుంది. ఊహించని రీతిలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అపర కోటీశ్వరులుగా మారతారు. అయితే ఈ రాశి వారికి నవంబర్ 2023 నుండి 2025 వరకు ఏ విధంగా ఉండబోతుంది? శని వక్రత్యాగంతో వీరి జీవితంలో జరిగే ఊహించని మార్పులు ఏమిటి? అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శని భగవానుడు వక్రగతి నుండి బయటపడి సరైన మార్గంలో ప్రయాణం ప్రారంభమవడంతో ఈ రాశి వారి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో, అలాగే శని వక్రగతి వల్ల జీవితంలో స్తబ్దత ఏర్పడి ఏ పని పూర్తి కాకుండా ఆగిపోయి ఇబ్బంది పడుతున్నారో వారందరికీ ఈ సమయంలో ఎంతగానో ఊరట లభిస్తుంది. శనిగ్రహం వక్రగతి నుండి బయటపడి సరైన మార్గంలో ప్రయాణించటం వలన ఈ రాశి వారి జీవితంలో మరలా వేగం పుంజుకుంటుంది. పనిభారం తగ్గుతుంది. అదనపు బాధ్యతల నుండి విముక్తి పొందుతారు. జీవితంలో మంచి పురోగతి లభిస్తుంది. అలాగే జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి సులభంగా తప్పించుకోగలుగుతారు. శని వక్రత్యాగంతో ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఊహించని మార్పులు ఏమిటి? అలాగే నవంబర్ 2023 నుండి 2025 వరకు వీరి జీవితంలో జరగబోయేది ఏమిటి? వీరు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే, శని వక్రత్యాగంతో ఈ రాశి వారి దశ తిరగబోతుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. చేసేటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్న వారికి పని భారం తగ్గుతుంది. అలాగే అదనపు బాధ్యతల నుండి విముక్తి పొందుతారు. అలాగే వీరికి అనుకూలమైన ఉద్యోగంలోకి మారే అవకాశం కూడా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. సామాజికంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. పై అధికారుల నుంచి ప్రశంసలను అందుకుంటారు. పనిచేసేటువంటి సంస్థల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకు, వారి సహోద్యోగులకు గతంలో ఉన్న విభేదాలన్నీ కూడా తొలగిపోయి వారి యొక్క సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో మంచి ఊరటను పొందుతారు. అలాగే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లను, స్థాన మార్పులను పొందుతారు. అంతేకాకుండా ఎవరైతే చేస్తున్నటువంటి ఉద్యోగం నుండి నూతన ఉద్యోగాల్లోకి మారాలనుకుంటున్నారో వారికి ఈ సమయం కలిసి వస్తుంది. మీరు ఆశించినటువంటి ఉద్యోగాన్ని పొందుతారు. అలాగే ఉద్యోగస్తులకు వారు ఆశించినటువంటి జీతభత్యాలు లభించే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగపరంగా విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు ఈ సమయంలో సఫలీకృతమవుతాయి. మీరు ఆశించినటువంటి ఉద్యోగాలను పొందగలుగుతారు. అలాగే ఈ సమయంలో ఉద్యోగపరంగా చేసేటువంటి ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో ఊహించని రూపంలో లాభాలను పొందుతారు. ముఖ్యంగా ఆయిల్ పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యాపారాలు కలిసి వస్తాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఆశించిన లాభాలను పొందుతారని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం కలిసి వస్తుంది. అయితే అధిక పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ వ్యాపారాలు సక్రమంగా నిర్వహించబడతాయి. అలాగే వ్యాపార పరంగా నూతనంగా చేసే అగ్రిమెంట్ల విషయంలో కూడా చిన్నపాటి జాగ్రత్తలను పాటించడం మంచిది. చిన్న వ్యాపారాలు చేసేవారికి, చేతివృత్తుల వారికి ఈ సమయం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు అధికంగా శ్రమించవలసి ఉంటుంది. ఏకాగ్రత లోపం, అలాగే చిన్నపాటి అనారోగ్య సమస్యల వలన విద్యార్థులు తరచుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీరిపై అధిక శ్రద్ధను వహించాలి. అయితే ఈ సమయంలో విదేశాల్లో విద్యావకాశాల కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఉన్నత విద్యావకాశాలను పొందుతారు.
అలాగే రాజకీయ నాయకులకు విమర్శలు ఎదురైనప్పటికీ సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ముఖ్యంగా అనవసరమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండకపోతే లేనిపోని సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. అలాగే క్రీడాకారులు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. విజయం దిశగా ముందుకు పయనిస్తారు. ఇక కళాకారుల విషయానికి వచ్చినట్లయితే ఈ సమయం వీరికి ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నో నూతన అవకాశాలు లభించడంతో మంచి పేరు ప్రఖ్యాతలను పొందగలుగుతారు. అలాగే కార్మికులకు, వ్యవసాయదారులకు కూడా ఈ సమయం కలిసి వస్తుంది. శ్రమకు తగిన ఆదాయాన్ని పొందుతారు. అలాగే ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పటి వరకు కుటుంబ పరంగా ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అలాగే ప్రేమ వ్యవహారాలు కలిసి వస్తాయి. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడానికి పెద్దల అంగీకారం లభిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఉన్నారో వారికి వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మీరు ఆశించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందుతారు. ముఖ్యంగా ఎవరైతే ఇప్పటి వరకు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ మధ్య బంధం మరింతగా బలపడుతుంది. అంతేకాకుండా వీరి జీవిత భాగస్వామి వైపు బంధువుల నుండి వ్యాపారపరంగా ఈ సమయంలో సహకారం లభిస్తుంది. అలాగే సంతానపరంగా శుభవార్తలను వింటారు. సంతానం మంచి అభివృద్ధిని సాధిస్తుంది. వీరికి ఆరోగ్యపరంగా మంచి ఊరట లభిస్తుంది. గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఒత్తిడి, ఆందోళనతో ఇబ్బంది పడుతున్నారో వారికి ఈ సమయంలో గతంలో ఉన్న ఇబ్బందులన్నీ తగ్గడంతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావం వలన జలుబు, జ్వరం, దగ్గు వంటి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ముఖ్యంగా ఆహార నియమాలను పాటించడం, ప్రతిరోజు యోగా, మెడిటేషన్ వంటివి చేయటం వలన ఆరోగ్య పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. నూతన వాహనాలను, స్థలాలను, ఇళ్లను, బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అభివృద్ధి చేసుకుంటారు. అలాగే భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే కోర్టు సంబంధిత న్యాయ వ్యవహారాల్లోనూ తీర్పు వీరికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో వీరు అగ్రిమెంట్లు చేసే విషయంలో, అలాగే ధనాన్ని ఎవరికైనా అప్పుగా ఇచ్చే విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది. లేదంటే మోసపోయే అవకాశాలు ఉంటాయి. ధనుస్సు రాశి వారి జీవితంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతినిత్యము శివారాధన చెయ్యాలి. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించటం వలన శుభ ఫలితాలను పొందుతారు. అలాగే శనివారం రోజున విష్ణు దేవాలయాన్ని దర్శించి దేవాలయ ప్రాంగణంలో ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి అక్కడే కూర్చుని విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వలన అద్భుతమైన ఫలితాలను పొందుతారు. అలాగే ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేస్తూ ఆదిత్య హృదయం పారాయణం చేయటం వలన జీవితంలో ఎన్నో సత్ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశివారు గ్రహదోషాలను తొలగించుకోవటం కోసం పాటించవలసిన పరిహారాలను గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం నవగ్రహాలకు 27 ప్రదక్షిణలు చేసి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించాలి. అలాగే రాహుకేతువులకు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి. గోమాతకు నానబెట్టిన శనగలు, అరటి పండ్లు, కందులు ఆహారంగా తినిపించాలి. పేదవారికి, లేనివారికి, బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం చేయాలి. ముఖ్యంగా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించాలి. అలాగే అష్టమి, అమావాస్య తిథుల్లో కాలభైరవ స్వామి దేవాలయాన్ని సందర్శించి అభిషేకాన్ని నిర్వహించుకోవాలి. ఈ విధంగా చేయటం వలన వీరికి జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. సో చూశారు కదండి, శని వక్రత్యాగం కారణంగా ధనుస్సు రాశి వారి జీవితంలో జరగబోయే ఊహించని మార్పులు ఏమిటి? నవంబర్ 2023 నుండి 2025 వరకు వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు? అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.